బ్యాక్ టు అవర్ ఛానల్ సిబ్లింగ్స్ మామ్. హాయ్ అండి, దిస్ ఇస్ మధు గాదరాజు. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి కూతురు ఫస్ట్ బర్త్డే అనమాట. ఆ బర్త్డేకి అయితే నేను, నా ఫ్రెండ్, మా అక్క, ఇంకా వాళ్ళ అత్తగారు, పిల్లలు అందరం కలిసి అయితే బర్త్డేకి అయితే వచ్చేసాం. ఈ బర్త్డే థీమ్ చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకు. అంతకంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. లాస్ట్ వరకు చూసిన తర్వాత ఎలా ఉందో ఒక లైక్ ఇస్తే నాకు అర్థమవుతుంది నచ్చిందా లేదా అని చెప్పి. ఇలాంటి ఎన్నో మెమరీస్ నా గ్యాలరీలో సేవ్ అయి ఉన్నాయి. అవన్నీ చూడాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఎంట్రీ అయితే ఇలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది, బాగా నచ్చేసింది నాకు. ఎంట్రీ ఎంత లుక్ వచ్చిందంటే మంచిగా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, అంత బాగుంది. ఇక్కడ ఎంట్రన్స్ లో వెల్కమ్ టు సమృద్ధిస్ బర్త్డే అని చెప్పి ఒక బోర్డు పెట్టి, ఆ తర్వాత ఇలా ఎంట్రీలో అయితే పాప ప్రీ బర్త్డే షూట్ ఫొటోస్ అన్ని కూడా లైన్ గా పెట్టారు. చాలా బాగుంది. ఎంట్రన్స్ లోనే మా ఫ్రెండ్ రెడీగా ఉన్నారనమాట మమ్మల్ని వెల్కమ్ చేయడానికి. మమ్మల్ని కాదు, అందరినీ వెల్కమ్ చేయడానికి. తనే మా ఫ్రెండ్ అవంతి అనమాట. వాళ్ళ చెల్లి డాటర్ ఫస్ట్ బర్త్డే అనమాట. థీమ్ చాలా బాగుంది, ఎందుకంటే డీటెయిలింగ్ ఎంత బాగుందంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా రియలిస్టిక్ ఫీలింగ్ అయితే ఉంది. ఈ బర్త్డే పార్టీ వచ్చేసి మనకి సికింద్రాబాద్ లో ఉన్న రైల్వే ఆఫీసర్స్ క్లబ్ లో అయితే అరేంజ్ చేశారనమాట. అదే ఫంక్షన్ హాల్ లో చేస్తుంటే కనుక ఇన్ని అరేంజ్మెంట్స్ అయితే ఉండవు. పిల్లలకి కార్నివల్ గానీ, ఇలా స్లైడ్స్ గానీ, మొత్తం మనకి ప్లే ఏరియాలో ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. నేను ఇప్పటి వరకు చూసిన బర్త్డేస్ అన్నిటిలో కూడా ఇదే నాకు బాగా అనిపించింది. పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మేమైతే 2 early వచ్చాము. 2 early అంటే తెలంగాణలో ఎలా ఉంటుందో తెలుసా? మేము 8 o'clock వస్తే ఇక్కడ ఎవరు లేరు. 8:39 అలా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వడం అంటే 8:39 కి అలా వస్తూ ఉంటారనమాట. ఇప్పుడిప్పుడే కొంతమంది స్టార్ట్ అయ్యారు రావడము. మేమైతే ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి కూడా ఇక్కడే కూర్చుని ఉన్నాము, అందరినీ చూస్తూ ఉన్నాము, మంచిగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ చూడండి, మా పిల్లలు అయితే ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసేసారు. ఇవి ఉండబట్టి పిల్లలు అయితే అసలు మా దగ్గరికే రాలేదు. పిల్లలు ఆడుకుంటూనే ఉన్నారు స్టార్టింగ్ వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు కూడా. చూస్తున్నారు కదా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. వాళ్ళని చూస్తే మాకు కూడా చాలా బాగా అనిపించింది. ఫుల్ ఆడుకున్నారు. మా పిల్లలే కాదు, ఫంక్షన్కి వచ్చిన పిల్లలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వెళ్లే వరకు కూడా అంత బాగా ఆడుకున్నారు, ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. అందరి కోసం, ఎస్పెషల్లీ పిల్లల కోసం అయితే ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్, ఇంకా పీచ్ మిఠాయి, పాప్కార్న్ ఇవన్నీ కూడా పెట్టారు. పిల్లలు అయితే వాటి దగ్గరే ఉన్నారు. ఈ థీమ్ నేమ్ వచ్చేసి క్యాండీ ల్యాండ్ అనమాట. థీమ్ అయితే అదిరిపోయింది. ఫోన్లో కంటే రియల్గా అయితే మనకు చాలా బాగా అనిపిస్తుంది థీమ్. చెప్పాలంటే 2 కళ్ళు సరిపోలేదని చెప్పొచ్చు, అంత బాగా అనిపించింది. ఈ బర్త్డే డెకరేషన్ కానీ, ఈ ఈవెంట్ అంతా ప్లాన్ చేసింది అంతా కూడా మా ఫ్రెండ్ అవంతి అని చెప్పాను కదా, బర్త్డేకి వచ్చిన వాళ్ళ బ్రదర్ అయితే మనకి ఈవెంట్ మేనేజర్. నేను ఇక్కడ ఈవెంట్ ప్లాన్ చేసిన వాళ్ళ నెంబర్స్ అయితే ఇక్కడ ఇస్తాను మీకు. హైదరాబాద్లో ఎవరైనా ఉండుంటే కనుక వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళైతే చాలా బాగా చేస్తారు మనకి ఈవెంట్స్ అన్నీ కూడా. అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ టాటూ కూడా అరేంజ్ చేశారు. పిల్లలందరూ కూడా టాటూస్ వేయించుకుంటున్నారు ఒకరి తర్వాత ఒకరు. మా పాప అయితే ఇక్కడ ఏదో వేయించుకుంది, నేను తర్వాత చూశాను. యూనికార్న్ అనుకుంటా. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ బర్త్డేలో అయినా కూడా ఆమె యూనికార్నే వేయించుకుంటుంది. ఎవరు రాలేదు కాబట్టి స్టార్టింగ్ లోనే కాబట్టి పిల్లలు అయితే ఫస్ట్ అయితే ఇవన్నీ వేయించేసుకున్నారు. ఖాళీగా ఉంది. ఆ టాటూ వేసే పక్కనే పిల్లలకి ఇలా బెలూన్స్ తో డిఫరెంట్ అయితే మనకి చేసేస్తున్నారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఇది కూడా చూసారా డిఫరెన్స్? మా వాడు బాయ్ కదా, కత్తులు చేయించుకున్నాడు. అదే ఆద్యం చూసారా, ఫ్లవర్ ఇంకా డాగ్ ఏదో యానిమల్ చేయించుకుంది. వీళ్ళిద్దరికి అంత డిఫరెన్స్ ఉంటుంది బాయ్ కి గర్ల్. పిల్లలు అయితే మంచిగా ఎంగేజ్ అయ్యారు ఈ బర్త్డే పార్టీలో. ఎన్నిసార్లు తీసాను ఈ వ్యూ అయితే, నేనైతే అంత బాగా నచ్చేసింది డేకర్ నాకు. తర్వాత చూస్తున్నారు కదా, బర్త్డే పాప వాళ్ళ ఫ్యామిలీ అయితే ఎంట్రీ అయిపోయారు.
సో చూస్తున్నారు కదా, బర్త్డే పాప అయితే ఎంట్రీ అయిపోయింది. వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్ అనమాట. వీళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చిన తర్వాత ఎంట్రీ అయితే ప్లాన్ చేశారు. ఎంట్రీ అయితే చాలా బాగుంది. రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా, కార్ ఎంట్రీ ఉంటుంది, అలా కాకుండా గుర్రపు బండి ఉంటుంది కదా, దాని మీద అయితే ప్లాన్ చేశారు. ఇలా స్క్రీన్స్ కూడా అరేంజ్ చేశారనమాట, దగ్గర నుంచి చూసేలాగా. మనకు దూరంగా ఉన్నప్పుడు అక్కడ ఎవరున్నారు, ఏం జరుగుతుంది అంతగా కనిపించదు కదా, స్క్రీన్స్లో ఇలా దగ్గరగా చూస్తుంటే చాలా బాగా అనిపించింది. కూడా ఇంకా స్టేజ్ పైనకి అయితే వెళ్తున్నాము. మెయిన్ ఇక్కడ మ్యాజిక్ షోకి పిల్లలు అయితే అట్రాక్ట్ అయిపోయారు. పిల్లలు ఎంత బాగా ఎంగేజ్ అయ్యారంటే అల్లరి చేయకుండా, పిల్లలకి ప్లే ఏరియా ఉంది కదా, అక్కడైతే ఫుల్గా ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత మ్యాజిక్ షో స్టార్ట్ అయ్యింది. ఇంకా వెంటనే ఇక్కడికి వచ్చేసారనమాట అందరూ కూడా.
అయితే స్టార్ట్ అయిపోయింది. మా వాడైతే ఫుల్ కుమ్మేస్తున్నాడు. అసలు డిన్నర్ చేయకముందే మనకి స్టార్టర్స్ అయితే వస్తాయి కదా, ఫుల్ టమ్మీ ఫుల్ అయిపోయింది. గ్యాప్ లేకుండా తిన్నాము. ఇంకా డిన్నర్ చేసే అంత గ్యాప్ కూడా లేదు మాకైతే, కానీ అవి కూడా ఫుల్గా తిన్నాము. మళ్ళీ ఆ బర్త్డే ఈవెంట్లోనే మళ్ళీ సాయి అన్న అంటాం కదా, ఈవెంట్ మేనేజర్ అని చెప్పాను కదా, వాళ్ళు కూడా యానివర్సరీ అనమాట, కేక్ కట్ చేయించారు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నెక్స్ట్ వీడియో బాయ్.